మీరు ఆక్రమించుకుంటే కేసు పెట్టండి అయ్యా, వాళ్ళ మీద కేసు పెట్టండి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు, ఇమ్మీడియట్గా వాళ్ళని వెకేట్ చేయించమని కోర్టులో కేసు వేయండి, పోలీసులతో కేసు పెట్టండి. అంతేగాని పోలీసుల సహకారంతో మీ ఎమ్మెల్యే గూండాలతోటి అనుచరులతోటి రాత్రికి రాత్రి వచ్చి గుడిసెలన్నీ తగలబెట్టి వాళ్ళందరినీ విచక్షణారహితంగా కొట్టి హాస్పిటల్ పాలు చేసి దానికి పోలీసుల పహారా కాస్తుంటే, ఇలాంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి మీలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ బిడ్డల్ని కొట్టి చంపుతుంటే దాన్ని అంబేద్కరిజం అంటామా? జగన్మోహన్ రెడ్డి, దాన్ని అంబేద్కరిజం అంటామా? విజయసాయి రెడ్డి, దాన్ని అంబేద్కరిజం అంటామా? మేరకు నాగార్జున రెడ్డి, దాన్ని అంబేద్కరిజం అంటామా? పినిపే విశ్వరూప్ రెడ్డి, దాన్ని అంబేద్కరిజం అంటామా? వనితారెడ్డి, దాన్ని అంబేద్కరిజం అంటామా? మాజీ హోమ్ మినిస్టర్ సుచరితారెడ్డి, మీరందరూ కూడా రెడ్డి భావజాలంతో నడుస్తున్నటువంటి దళిత ముసుగేసుకున్నటువంటి మంత్రులమ్మా. కనీసం హోమ్ మినిస్టర్గా ఒక దళిత బిడ్డ ఉండే, అరే అక్కడ కొట్టి ఎందుకు అంతమందిని విచక్షణారహితంగా దళితులను కొట్టారు, వాళ్ళ ఇళ్ళు ఎందుకు తగలబెట్టారు, గుడిసెలు వేసుకున్నారు అంటే వాళ్ళకి ఆసరా లేక గుడిసెలు వేసుకున్నారు సార్, వాళ్ళకి ఉండటానికి ఇల్లు లేక గుడిసెలు వేసుకున్నారు సార్, అద్దెలు కట్టలేక గుడిసెలు వేసుకున్నారు సార్. అట్టహాసంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా వేలాది మంది, లక్షలాది మంది వరకు ఒక జిల్లాలో 2 లక్షల మంది 3 లక్షల మంది నిరుపేదలు ఇళ్ళు లేకుండా ఈరోజు అద్దెలు కట్టలేక నానా నరకయాత్ర పడుతుంటే వాళ్ళకి ఎవరు సార్ ఇవ్వాలి ఇళ్ళు? నాకు తెలిసి రైస్ మిల్లు ఉన్న వ్యక్తికి